ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996 కు సంబంధించి రూల్ 1 నుండి రూల్ 10 వరకు పార్ట్ 1 వీడియోలో, అలాగే రూల్ 11 నుండి 17 వరకు పార్ట్ 2 వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో రూల్ 18 నుండి రూల్ 26 వరకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. రూల్ నెంబర్ 18 డిక్లరేషన్ ఆఫ్ ప్రొబేషన్. ఒక ప్రొబేషనరు తనకు నిర్దేశించిన ప్రొబేషన్ పీరియడ్ ను కంప్లీట్ చేసుకున్న 8 వారాల్లోపు అపాయింటింగ్ ఆఫీసర్ గాని లేదా హయ్యర్ అఫీషియల్స్ గాని ఆ వ్యక్తి యొక్క ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ అయినట్టుగా గాని లేదా ప్రొబేషన్ ను ఇతరత్ర కారణాల వల్ల ఎక్స్టెండ్ చేస్తున్నట్లుగా గాని ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసుకున్న 1 ఇయర్ లోపు పై అధికారులు ప్రొబేషన్ గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోకపోయినట్లయితే రెట్రోస్పెక్టివ్ గా ప్రొబేషన్ కంప్లీట్ అయినట్లుగా పరిగణించబడుతుంది. రూల్ నెంబర్ 19 రైట్స్ ఆఫ్ ఏ ప్రొబేషనర్ అండ్ అప్రూవ్డ్ ప్రొబేషనర్ ఫర్ ఏ రీఅపాయింట్మెంట్. ఈ రూల్లో ప్రొబేషనర్ మరియు అప్రూవ్డ్ ప్రొబేషనర్స్ కి ఉన్నటువంటి రైట్స్ గురించి తెలియజేశారు. రూల్ 19 కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు చూద్దాం. రూల్ 19 ఆఫ్ ఏ vacancy in a service or class or category shall not be filled by appointment of a person who has not yet commenced his probation when an approved probationer or probationer is available. ఒక సర్వీసు, క్లాసు లేదా కేటగిరీలో వేకెన్సీ వచ్చినప్పుడు ఆ వేకెన్సీని ఆల్రెడీ సర్వీస్ లేదా క్లాస్ లేదా కేటగిరీలకు సంబంధించిన ప్రొబేషనర్ లేదా అప్రూవ్డ్ ప్రొబేషనర్ అందుబాటులో ఉంటే వారితోనే ఆ వేకెన్సీని భర్తీ చేయాల్సి ఉంటుంది. రూల్ నెంబర్ 19 ఆఫ్ బి డిశ్చార్జ్ ఆఫ్ ఏ ప్రొబేషనర్ ఆర్ అప్రూవ్డ్ ప్రొబేషనర్. ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత సర్వీసు నుండి తొలగించవలసి వస్తే వారిని ఎలా తొలగించాలో ఈ రూలులో తెలిపారు. ఏ ప్రొబేషనర్ ఆర్ అన్ అప్రూవ్డ్ ప్రొబేషనర్ షల్ బి డిశ్చార్జ్డ్ ఫ్రమ్ సర్వీస్ ఇన్ దట్ ఈవెంట్ ఆఫ్ నాన్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీ ఇన్ ద ఫాలోయింగ్ ఆర్డర్. ఉద్యోగి పనిచేస్తున్న సర్వీసు లేదా క్లాసు లేదా కేటగిరీలో పోస్టు లేదా వేకెన్సీ రద్దయిన సమయంలో ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను సర్వీసు నుండి ఈ క్రమంలో తొలగించాల్సి ఉంటుంది. మొదటిగా ప్రొబేషన్ పీరియడ్ లో ఉన్న ప్రొబేషనర్స్ లో జూనియర్ ని తొలగించాల్సి ఉంటుంది. రెండవ ప్రిఫరెన్స్ గా అప్రూవ్డ్ ప్రొబేషనర్స్ ని తొలగించాల్సి వచ్చినప్పుడు అప్రూవ్డ్ ప్రొబేషన్స్ లో జూనియర్ ని తొలగించాల్సి ఉంటుంది. ఇలా తొలగించే సమయంలో ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వారిని కాకుండా మిగిలిన వారిని ముందుగా తొలగించాలి. రూల్ నెంబర్ 19 ఆఫ్ సి రైట్ ఆఫ్ రీఅపాయింటెడ్ ఆర్ ప్రమోషన్ ఆర్ అపాయింట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ఆఫ్ an approved probationer who is on leave or in foreign service or on deputation. అప్రూవ్డ్ ప్రొబేషనర్ లీవ్ లో లేదా ఫారిన్ సర్వీస్ లో లేదా డిప్యుటేషన్ లో ఉన్నప్పటికీ అతనికి లీన్ అనగా తన పోస్టులో కొనసాగే హక్కు ఉంటుంది. అతనికి అన్ని అర్హతలు ఉన్నట్లయితే రీఅపాయింట్మెంట్ పొందడానికి, అలాగే ప్రమోషన్ పొందడానికి, అలాగే మరొక సర్వీసులో రీఅపాయింట్మెంట్ పొందడానికి అతడు అర్హుడే. రూల్ నెంబర్ 20 ఎక్సర్సైజ్ ఆఫ్ సర్టెన్ పవర్స్ ఆఫ్ అపాయింటింగ్ అథారిటీస్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రొబేషనర్స్. ప్రొబేషనర్స్ విషయంలో అపాయింటింగ్ అథారిటీస్ కి ఉన్నటువంటి వివిధ పవర్స్ గురించి ఈ రూల్ నెంబర్ 20లో తెలియజేశారు. రూల్ నెంబర్ 21 కన్ఫర్మేషన్. ఈ రూలు అత్యంత ముఖ్యమైనది. ఈ రూల్ నుండి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఈ రూల్ ప్రకారం ప్రొబేషన్ పీరియడ్ ని సాటిస్ఫాక్టరీగా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆ క్యాండిడేట్ ని ఆ సర్వీసులో అపాయింటింగ్ అథారిటీ కన్ఫర్మ్డ్ మెంబర్ గా రూల్ నెంబర్ 21 ప్రకారం ప్రకటించడం జరుగుతుంది. రూల్ 22 స్పెషల్ రిప్రజెంటేషన్ ఆర్ రిజర్వేషన్. ఇది కూడా అత్యంత ముఖ్యమైన రూలు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా అపాయింట్మెంట్ జరిపే సందర్భంలోను, అలాగే ప్రమోషన్స్ ద్వారా అపాయింట్మెంట్స్ చేసే సమయంలోనూ ఈ రూల్ నెంబర్ 22ను పాటించాల్సి ఉంటుంది. ఈ రూల్ నెంబర్ 22లో అపాయింట్మెంట్స్ జరిపే సందర్భంలో రిజర్వేషన్స్ ను ఎలా పాటించాలి, అలాగే రోస్టర్ పాయింట్స్ ను ఎలా కేటాయించాలి అనేటువంటి ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఈ రూల్ 22లో ఉన్నటువంటి ముఖ్య అంశాలు ఇప్పుడు చూద్దాం. రూల్ 22 ఆఫ్ ఏ ఆఫ్ 2
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా నియామకాలు చేసే సమయంలో నియామకాల యూనిట్ ను 100గా తీసుకుంటారు. అంటే వేకెన్సీలు 100 కన్నా తక్కువ ఉన్న 100 పాయింట్స్ సైకిల్ ఆధారంగానే నియామకాలు చేపడతారు. ఈ 100 వేకెన్సీలలో ఎస్సీస్ కి 15 పోస్టులు, అలాగే ఎస్టీలకు 6 పోస్టులు, బీసీలకు 25 పోస్టులు ఈ రూల్ 22 ప్రకారం రిజర్వ్ చేయటం జరుగుతుంది. ఈ 100 పోస్టులలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి 46 పోస్టులు రిజర్వ్డ్ క్యాండిడేట్స్ కు కేటాయించగా మిగిలినటువంటి 54 పోస్టులను ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది. ఈ 54 ఓపెన్ కాంపిటీషన్ వేకెన్సీలలో కూడా PH పర్సన్స్ కి 3 పోస్టులు కేటాయించడం జరుగుతుంది. ఈ PH పర్సన్స్ ఎవరంటే VH అంటే విజువల్లీ హ్యాండిక్యాప్డ్, HH హియరింగ్ హ్యాండిక్యాప్డ్, OH ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్. అయితే ప్రభుత్వం ఈ PH కేటగిరీస్ ని రివైజ్ చేయడం జరిగింది. రూల్ నెంబర్ 22 ఆఫ్ C. 2 పోస్ట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఎక్స్ సర్వీస్మెన్ ఇన్ 54 పోస్ట్స్ ఇన్ కేస్ ఆఫ్ క్లరికల్ పోస్ట్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్. గ్రూప్ 2, గ్రూప్ 4లకు చెందిన క్లరికల్ పోస్టుల్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ లోని పోస్టులను భర్తీ చేసే విషయంలో 54 ఓపెన్ కాంపిటీషన్ పోస్టులలో 2 పోస్టులు ఎక్స్ సర్వీస్ మెన్స్ కు రిజర్వ్ చేయబడతాయి. Rule 22 of D. In 54 open competition posts, 1 post is reserved for meritorious sportsmen in case of appointments in HOD offices. Head of the department ఆఫీసులలో వివిధ పోస్టులను భర్తీ చేసే సందర్భంలో 54 ఓపెన్ కాంపిటీషన్ పోస్టులలో 1 పోస్టును మెరిటోరియస్ స్పోర్ట్స్ మెన్ కు రిజర్వ్ చేస్తారు. 100 వేకెన్సీలను 100 పాయింట్ రోస్టర్ ఆధారంగా ఏ క్యాండిడేట్ కు ఎన్ని రోస్టర్ పాయింట్లు కేటాయిస్తారో ఈ టేబుల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఈ టేబుల్లో కొన్ని ముఖ్యమైన వాటిని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. 100 పాయింట్స్ సైకిల్లో PH క్యాండిడేట్స్ ను భర్తీ చేసే సందర్భంలో వారికి రోస్టర్ పాయింట్స్ ను ఈ విధంగా కేటాయిస్తారు. VH వారికి 6th రోస్టర్ పాయింట్, అలాగే HH వారికి 31st రోస్టర్ పాయింట్, అలాగే OH వారికి 56th రోస్టర్ పాయింట్ కేటాయించాల్సి ఉంటుంది. అంటే VH కి సంబంధించినటువంటి క్యాండిడేట్లను 6వ పోస్టులో, అలాగే హియరింగ్ ఇంపేర్డ్ క్యాండిడేట్లను 31వ పోస్టులో, అలాగే ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ను 56వ పోస్టులో నియమిస్తారు. మనం తెలుపుకున్నటువంటి 2 ఎక్స్ సర్వీస్ మెన్స్ కు 12th మరియు 37 పాయింట్స్ కేటాయించడం జరుగుతుంది. అంటే 12వ పోస్టు అలాగే 37వ పోస్టు ఎక్స్ సర్వీస్ మెన్ చేత భర్తీ చేయడం జరుగుతుంది. నియామకాల సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ కమ్యూనిటీకి సంబంధించిన వారు అందుబాటులో లేకపోతే ఆ పోస్టులను తదుపరి సంవత్సరానికి ఫార్వర్డ్ చేస్తారు. 2వ సంవత్సరంలో కూడా అభ్యర్థులు అందుబాటులో లేకపోతే ఆ పోస్టులను 3వ సంవత్సరంలోకి ఫార్వర్డ్ చేస్తారు. అప్పుడు కూడా ఆ పోస్టులు భర్తీ కాకపోతే వాటిని రిజర్వ్ చేసి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేస్తారు. రూల్ 22 ఆఫ్ K. రూల్ 22 ఆఫ్ K ప్రకారం ప్రమోషన్స్ మరియు ట్రాన్స్ఫర్స్ విషయంలో మెరిట్ మరియు సీనియారిటీని పరిగణలోకి తీసుకుంటారు. మెరిట్ ఈక్వల్ గా ఉన్నట్లయితే సీనియారిటీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. రూల్ నెంబర్ 22A. రిజర్వేషన్ ఆఫ్ ఉమెన్ క్యాండిడేట్స్. ఇది కూడా ముఖ్యమైన రూలే. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మహిళా అభ్యర్థులకు 2/1/1984 నుండి 27/5/1996 వరకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం 30% రిజర్వేషన్స్ కల్పించడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్స్ ను GOMS నెంబర్ 237 ద్వారా 33.1/3% కు పెంచడం జరిగింది. ఈ విధంగా పెంచబడినటువంటి రిజర్వేషన్స్ 28/5/1996 నుండి ప్రస్తుతం అమల్లో ఉన్నాయి. రూల్ నెంబర్ 23. అప్పీల్, రివిజన్ అండ్ రివ్యూ. ట్రాన్స్ఫర్ లేదా ప్రమోషన్ ద్వారా ఒక మెంబర్ ని హయ్యర్ పోస్ట్ లో అపాయింట్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ ఇచ్చిన 6 months లోపు ఆ ఆర్డర్ ని రివ్యూ చేయమని మిగిలిన అభ్యర్థులు అప్పీల్ చేసుకోవచ్చు. రివిజన్ ఆఫ్ లిస్ట్స్ ఆఫ్ అప్రూవ్డ్ క్యాండిడేట్స్. పదోన్నతి లేదా బదిలీల ద్వారా నియామకం కోసం అప్రూవ్డ్ క్యాండిడేట్స్ యొక్క లిస్టు అంటే ప్యానల్ ను తయారు చేసినప్పుడు ఆ ప్యానల్ ను రివ్యూ చేసే అధికారం గవర్నమెంట్
అలాగే హెచ్ఓడీలకు ఉంటుంది. ఈ ప్యానెల్లో తప్పులు ఉన్నట్లు భావించినట్లయితే అభ్యర్థులు నియామకాలు జరిగిన 6 నెలల లోపు రివ్యూకి అప్లై చేసుకోవాలి. రీజన్స్ ఉన్నట్లయితే ప్రభుత్వం ఈ కాలాన్ని ఇంకా పొడిగించే అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఓడీలు ఈ ప్యానల్ లిస్టును సవరించాల్సిన అవసరం వచ్చినట్లయితే ముందుగా వారు డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీని సంప్రదించాలి. రూల్ నెంబర్ 25 రివ్యూ. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఇతర కారణాల వల్ల వారు జారీ చేసిన కొన్ని ఉత్తర్వులను సమీక్షించవచ్చు. ప్రమోషన్ ఆర్డర్స్, అపాయింట్మెంట్ ఆర్ ప్రమోషన్ క్యాండిడేట్స్ లిస్ట్ అంటే ప్యానల్ లిస్టుల్లో పొరపాట్లు ఉన్నట్లయితే ప్రభుత్వం స్వయంగా కూడా రివ్యూ చేయవచ్చు. ఈ రివ్యూ ఉత్తర్వులను జారీ చేసే సందర్భంలో రివ్యూ వల్ల ప్రభావితమయ్యే వ్యక్తి తన వాదనను వినిపించుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తుంది. రూల్ 26 అపీల్ అగైనెస్ట్ సీనియారిటీ ఆర్ అదర్ కండిషన్స్ ఆఫ్ సర్వీసెస్. ఈ రూల్ నెంబర్ 26 లో ఉన్న కొన్ని ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. రూల్ 26 ఆఫ్ an appeal shall lie against an order passed by the appointing authority on fixing the seniority. సీనియారిటీని నిర్ణయిస్తూ అపాయింటింగ్ అథారిటీ ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత అభ్యర్థులు అపీలు దాఖలు చేసుకోవచ్చు. 26 of B. The appellate power shall be exercised by the HOD or government on its own motion or an appeal received. గవర్నమెంట్ లేదా హెచ్ఓడీలు తమంతట తామే లేదా అప్పీలు అందిన తర్వాత తమ అప్పీలేట్ అధికారాలను వినియోగించవచ్చు. రూల్ 26 of C. Disposal of appeal within a maximum period of 1 year. సీనియారిటీకి సంబంధించిన అప్పీల్ అందుకున్న సంవత్సరం లోపు అప్పీలేట్ అధికారులు అప్పీలును పరిష్కరించాల్సి ఉంటుంది. రూల్ 26 of D. No appeal for reservation of seniority shall be entertained by the appellate authority after a period of 90 days from the date on which junior was promoted. సీనియారిటీ పై సందేహాలు ఉంటే జూనియర్ ప్రమోషన్ పొందిన 90 రోజుల లోపు సీనియారిటీ పునరుద్ధరణ కోసం సీనియర్స్ అప్పీల్ చేసుకోవాలి. 90 రోజులు దాటినట్లయితే ఆ అప్పీలు స్వీకరించబడదు. Rule 26 of E. Revision petition against the order of appellate authority may be submitted to the government within 3 months of the order passed by the appellate authority. అప్పీలేట్ అధికారి తాను ఇచ్చిన ఉత్తర్వులపై రివ్యూ పిటిషన్ ను ఉత్తర్వులు జారీ చేసిన 3 నెలల లోపు ప్రభుత్వానికి సమర్పించాలి.